ఈ బిజీ లైఫ్లో యువత హెల్తీగా లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా హెల్తీగా తినాలి అన్న విషయాలు ప్రతి ఒక్కళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. అవునండి, ప్రతి ఒక్కళ్ళ లైఫ్ చాలా బిజీ అయిపోయింది. అయితే మన లైఫ్ బిజీగా ఉందన్న మాత్రాన మన హెల్త్ని మనం ప్రయారిటైజ్ చేసుకోకుండా ఉండకూడదు. సో మన హెల్త్ మనం ఎప్పుడూ ప్రయారిటైజేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ మన హెల్త్, దాని తర్వాతే మిగిలినవన్నీ వస్తాయి. అయితే మన బిజీ లైఫ్లో మనం హెల్తీగా ఎలా తినగలమంటే, ఫస్ట్ థింగ్ ఆర్గనైజింగ్, ప్లానింగ్. సో నెక్స్ట్ డే మీరు ఎలా తినాలి అన్నది మీరు ముందర రోజే ప్లాన్ చేసి పెట్టుకోవాలి. ఆర్ ఇఫ్ యూ కెన్ మేక్ ఒక వీక్కి సరిపడా మీరు ఒక మీల్ ప్లాన్ని సెట్ చేసుకోగలిగితే, ఆర్గనైజ్డ్గా ఉంటే అప్పుడు మీకు ఆ వీక్కి కావాల్సినవన్నీ సార్ట్ అవుట్ అయిపోతాయి. ఆర్గనైజింగ్ అండ్ ప్లానింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఇలా ప్లాన్డ్ అండ్ ఆర్గనైజ్డ్గా ఉంటే మీరు బయట ఫుడ్ కూడా ఎక్కువ తినాల్సిన అవసరం ఉండదు. అండ్ ప్రీ కుకింగ్ అంటే మీల్ ప్రిపరేషన్స్ చేసుకోవడం కూడా ఒక హెల్దీ హ్యాబిటే. సో ముందుగానే వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకోవచ్చు. అంటే వెజిటేబుల్స్ని ముందరే కట్ చేసుకుంటే న్యూట్రియంట్ లాస్ ఉండదా అని చాలామంది అడుగుతారు. బయట తినే ఫుడ్ కంటే మనం ఇంట్లో వెజిటేబుల్స్ కట్ చేసి ఫ్రీజర్లో స్టోర్ చేయడం వల్ల పెద్ద న్యూట్రియంట్ లాస్ ఉండదు. అదే మీరు బయట తింటే మీకు వచ్చే నష్టాలు చాలా ఎక్కువ. సో ఇట్లా మీల్ ప్రిపరేషన్స్ అన్నవి చేసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే బయట ఫుడ్ తినడం మానేయాలి. ప్యాకేజ్డ్ ఫుడ్ మీద డిపెండెన్సీ తగ్గించుకోండి. రెండోది, కాన్షియస్గా డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఒక రెస్టారెంట్కి వెళ్తున్నప్పుడు మైండ్లెస్గా తినకండి. మీ ప్లేట్ ఎలా ఉంది అన్నది ఖచ్చితంగా చూసుకోండి. హాఫ్ ఆఫ్ యువర్ ప్లేట్ షుడ్ బి వెజిటేబుల్స్. అంటే మీరు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఒక సలాడ్ ఆర్డర్ చేసుకోండి. హాఫ్ ఆఫ్ యువర్ ప్లేట్ షుడ్ బి వెజిటేబుల్స్, దెన్ 1/4 పోర్షన్ షుడ్ బి ఆఫ్ గ్రెయిన్స్. ఇవి హోల్ గ్రెయిన్స్ అయితే మంచిది. దెన్ 1/4 పోర్షన్ షుడ్ బి ఆఫ్ ప్రోటీన్. సో మీరు ఎక్కడైనా బయట తిన్నప్పుడు ఇది సాటిస్ఫై అవుతుందా లేదా, ఈ మీల్ ప్లేట్ సాటిస్ఫై అవుతుందా లేదా అన్నది చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, మీరు రోజువారీ తినే భోజనంలో కూడా అన్ని ఫుడ్ గ్రూప్స్ కవర్ అవుతున్నాయా లేదా అన్నది కూడా చూసుకోవాలి. సో ఎవ్రీ మీల్లో మీకు గ్రెయిన్స్ ఉండాలి. ప్రోటీన్ సోర్స్ అంటే పల్సెస్, దాల్స్, ఎగ్ వైట్స్, ఎగ్స్, చికెన్, ఫిష్ ఇలాంటిది ఉండాలి. అలాగే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ రోజు ఉండాలి, కూరగాయలు రోజు ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి, నట్స్ అండ్ సీడ్స్ ఉండాలి, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఉండాలి. సో ఇవి మన ఫుడ్ గ్రూప్స్. ఈ ఫుడ్ గ్రూప్స్ అన్నీ రోజు వెళ్తున్నాయా లేదా అన్నది ఖచ్చితంగా మార్క్ చేసుకోండి. సో ఇలా కొంచెం ఆర్గనైజ్డ్గా, ప్లానింగ్గా మీల్ ప్రిపరేషన్ చేసుకుని బయట తిన్నప్పుడు కాన్షియస్గా తింటూ హెల్దీ ఫిజికల్ యాక్టివిటీ, రోజు అట్లీస్ట్ 45 మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకుని, నిద్ర 6 to 8 అవర్స్ స్లీప్ ఉండేలా చూసుకుని, హైడ్రేషన్ ప్రాపర్గా ఉంటే మీరు హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నట్లే. సో ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే మీరు ఎంత బిజీగా ఉన్నా సరే హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయొచ్చు. థ్యాంక్ యూ.